ఏదైతే ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధులగుట్ట ప్రతి సోమవారం భక్తుల తాకిడితో పెరుగుతూనే ఉంది. నిత్యం అభివృద్ధి చెందుతున్నటువంటి నిజామాబాద్ జిల్లాలోని ప్రధాన ఆలయం ఏదైతే ఉందంటే నవనాథ సిద్ధులగుట్టనే. కింది నుంచి పై వరకు కూడా గత ప్రభుత్వాల హయాంలో కూడా చేసినటువంటి ఈ యొక్క రోడ్డు నిర్మాణం వల్ల కూడా నవనాథ సిద్ధులగుట్టపైకి నిత్యం ప్రతి సోమవారం వచ్చిందంటే సుమారుగా 5 నుంచి 10,000 మంది భక్తుల దర్శనం చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే కూడా స్థానిక ఆలయ కమిటీ ఏ విధంగా పనిచేయడం జరుగుతూ ఉంది. అలాగే నవనాథ సిద్ధులగుట్టపై దాతల స్వచ్ఛంద సహకారంతో కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమాలు ఆలయంలో ఎలాంటి పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే పిరమిడ్ ధ్యాన మందిరం వల్ల కూడా ప్రత్యేకంగా సిద్ధులగుట్ట ఎలా డెవలప్మెంట్ అవుతూ ఉన్నదన్న విషయాలను కూడా ఒకసారి సిద్ధులగుట్ట మీదకి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. చలో. మన సిద్ధులగుట్ట నవసిద్ధులగుట్ట మీదికి రావడం జరిగింది పూజ కొరకు. ఇక్కడ ఉన్నటువంటి అయ్యప్ప మందిరం కానీ, శివాలయ మందిరం కానీ, కింద ఉన్నటువంటి దుర్గాదేవి మందిరం, ఇవి ఇంతే కాకుండా రానున్న రోజుల్లో మంచి ప్రజలకు సౌకర్యాలు ఇచ్చి ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందాలని చెప్పి, అభివృద్ధి చేయాలని చెప్పి కోరుకుంటూ మరి ఇక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా మా విన్నపమని తెలియజేస్తున్నాం. సోమవారం రోజున సిద్ధులగుట్ట నవనాథ సిద్ధులగుట్ట ఆర్మూరు నవనాథపురం విచ్చేసినటువంటి భక్తులకు శుభాకాంక్షలు. అలాగే ఈ సిద్ధులగుట్ట రోజు రోజు డెవలప్ అవుతున్నది. ఆలయ కమిటీ కానీ అలాగే ప్రభుత్వం కానీ చాలా ఎత్తున ఖర్చు చేసి చాలా ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నది. ఇక ముందు కూడా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని మేము కోరుకుంటున్నాము భక్తులము. అలాగే ఈరోజు సోమవారం రోజు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అలాగే శివాలయం యొక్క శివుడి యొక్క పల్లకి సేవ ఉంటుంది. చుట్టుప్రక్కల గ్రామ ప్రజలందరూ వచ్చి ప్రతి సోమవారం రోజు ఈ సిద్ధులగుట్టని దర్శించుకోవడం జరుగుతుంది. మా యొక్క విన్నపం ఏమిటంటే, భక్తుల తరఫు నుంచి నా యొక్క విన్నపం ఏమిటంటే, ఆలయ కమిటీ కానీ మరియు ప్రభుత్వం కానీ ఎండోమెంట్ కానీ వీళ్ళు చొరవ తీసుకొని ఇంకా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ అలాగే మంచి అభివృద్ధి పనులు కానీ చేసి భక్తులకు ఏ విధంగా కూడా అసౌకర్యం లేకుండా సౌకర్యాలు కల్పించాలని, అసౌకర్యం లేకుండా చూడాలని మేము కోరుచున్నాము. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన భక్తులకు కానీ ఎవరికైనా కానీ ఇక్కడికి రావడం వలన మనశ్శాంతి కలుగుతుంది. అలాగే చాలా అభివృద్ధి చెందింది. ఇకపై కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. శేఖర్ జైపూర్. ఇంతకుముందు వచ్చినప్పుడు ఇట్లా పాత బస్ స్టాండ్ వస్తుంటే వెహికల్స్ రాకపోతుండే. ఇప్పుడు చిన్నపిల్లల వెహికల్ వస్తుంది, మంచి అనిపిస్తుంది, హ్యాపీగా ఫీల్ అవుతున్నా. మా అత్తగారిదే, ఈమె కూడా చిన్నప్పుడు వచ్చింది, మా మిసెస్ మళ్ళీ ఇప్పుడు వచ్చింది. వెహికల్స్ రావడం మంచి అనిపిస్తుంది. కిందకి వెళ్ళి వేరే వెహికల్ పెట్టింది కదా, మేము అనుకున్నాను ఎక్కువైంది, ఇంకా వేయాలి. కానీ నేను అనుకోవాలి ఇంత పెద్ద. పాత ఎమ్మెల్యే గారు వాళ్ళ హయాంలో బాగా జరిగిందండి. వెహికల్స్ రావడం, పిల్లలతో ఈజీ రావడం మంచి అనిపిస్తుంది. శ్రీ గురుభ్యో నమః. ఆర్మూరు పట్టణంలో గల సుప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రం శ్రీ నవనాథ సిద్ధేశ్వర స్వామి క్షేత్రం. ఇక్కడ ప్రతి సోమవారం కూడా చాలా మట్టుకు భక్తులు దూర ప్రాంతాల నుండి రావడం చాలా విశేషం. ఎవరికైతే కోరుకున్నటువంటి వారికి కోరుకున్నటువంటి విధంగా 5 వారాలు, 3 వారాలు, 4 వారాలు వస్తున్నటువంటి వాళ్ళు సంకల్పం చేసుకుని ఈ ఆలయానికి రావడం జరుగుతుంది. అటువంటి వారు మనోసంకల్పంతో ఏదైతే ఆలోచన పెట్టుకొని ఈ ఆలయానికి దర్శన భాగ్యంతో సిద్ధేశ్వర స్వామిని దర్శించుకొని చేసుకుంటారో, అన్నప్రసాదం స్వీకరించుకుంటారో వారికి తప్పకుండా మనసులో ఉన్నటువంటి ఎలాంటి కోరికైనా కూడా నెరవేరుతుంది అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి నానుడి. మరి ఈ పాల్గొన మాసం అంటే ఉగాది కన్నా వచ్చేటువంటి ముందు మాసం ఈ పాల్గొన మాసం. ఈ పాల్గొన మాసంలో కూడా ఈ సోమవారము ఇంత ఎండ అయినప్పటికీ కూడా చాలామంది భక్తులు ఈ ఎండ ప్రాంతం లోపల కూడా వచ్చి స్వామిని దర్శించుకుంటున్నారు. అటువంటిదే కాకుండా వచ్చేటువంటిది ఈ సోమవారం నాడు కామదహనము, కాముడి పున్నము అంటాం మనం. ఆ కాముడి పున్నం కూడా సోమవారమే రావడం వల్ల చాలా విశేషం. స్వామివారి యొక్క పల్లకీ సేవ ఇక్కడ ఉంటుంది. కామదహనము అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విధేయతమే. మన్మధుడు సాక్షాత్తుగా కూడా ఈ శివుడి పైన
పూల బాణాలు విసరడం వల్ల కాముణ్ణి దహించి వేయడం వల్ల కామదహనం అనేటువంటిది ఏర్పడింది. మరి వచ్చే సోమవారం నాడు కూడా పౌర్ణమి, విశేషంగా కామదహనం రావడం వల్ల మధ్యాహ్నం సమయంలో 11:30 పల్లకీ సేవ నిర్వహిస్తూ ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో, మళ్ళీ సేవా సమితి ఆధ్వర్యంలో, భజన మండలి ఆధ్వర్యంలో వచ్చినటువంటి భక్తులందరికీ కూడా కోలాటహాలంగా రంగులతో ఇక్కడ రంగులు ఆడుతూ స్వామివారి దగ్గర కూడా స్వామికి కూడా రంగులతో నీరాజనాలు అందిస్తూ కామదహనానికి సంబంధించినటువంటి ఇక్కడ మనం కార్యక్రమం జరుపుకుందాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చే సోమవారం నాడు ఈ కార్యక్రమంలో పాల్గొని రంగుల కెలిలో ఉండి శివుని యొక్క అనుగ్రహం పొందగలరని కోరుతున్నాం. శుభం భవతు. ప్రవళిక. ఎక్కడి నుంచి వచ్చింది? మేము మెట్పల్లి దగ్గర మెట్ల చిట్టాపూర్ నుండి వచ్చినాం. అంటే టెంపుల్ ఎట్లా ఉంది? పురావస్తు నాటి కట్టడాలు, టెంపుల్ ఎట్లా చాలా బాగుందండి. ఎప్పుడు కూడా ఇక్కడ నుండి వెళ్ళినాం కానీ ఇంత విశేషంగా ఉంటుందని ఎప్పుడు కూడా అనుకోలేదు. చాలాసార్లు వెళ్ళినాం కానీ ఇక్కడికి వచ్చే వరకు తెలియలేదండి ఇంత బాగుంటుందని. ఇంత బండల లోపల లోయలలో ఉన్నదండి, బాగుందండి. ఇంకా డెవలప్ కావాలండి, వాటర్ ప్రాబ్లం అయినా. ఇంకా బాగా మునర్వాద మంచిగా అనిపించింది. బాగా ఎండ రాకనే వచ్చినాం. ఇలా మంచిగా ఉన్నది, ఇప్పుడు మంచిగా చేసిండ్రు, మంచిగా ఉన్నది. మేము అంకపురంకి వెళ్ళొస్తుంటాం, మాది అంకపురం తల్లిగారు అంకపురంకి వెళ్ళొస్తుంటాం. కానీ కొత్త సంవత్సరం మధ్యలో ఆయన దొరకలేదు పోయినాం ఇంటికి. ఇక ఇప్పుడు వచ్చినాము, ఇప్పుడు మంచిగా దొరికింది దర్శనం, మంచిగా ఉన్నది, అంతా మంచిగా ఉన్నది. मेरा नाम विनोद पटेल है। मैं हैदराबाद से। अभी लास्ट टाइम मैं आया था, उससे अभी देखे तो बहुत चेंजेस है, बहुत अच्छा बना दिया है अभी। इसके लिए मैं ये कम्युनिटी को बहुत धन्यवाद दूंगा, बहुत बहुत अच्छा है ये। थैंक्स। आपका नाम? दिनेश नाकरानी। कैसा लग रहा था अभी अच्छा लग रहा है। स्टार्टिंग में तो बहुत पत्थर थे, आने जाने में थोड़ा दिक्कत हो रहा था। अभी यहाँ तक गाड़ी आ रही तो बहुत अच्छा लग रहा है और दर्शन भी बहुत अच्छे से ये हो रहे हैं, समाधान पूर्वक दर्शन हो रहे हैं। थैंक यू। आपका नाम क्या? पुष्पा विनोद पोकार। यहाँ के बहुत ऐसा अंदर जा रहे तो ऐसे ठंडा लग रहा है, एसी जैसे लगा दिए, ऐसे बहुत अच्छा अच्छा। पुरातन का टेम्पल, आप क्या बोलना चाहते हो? पहले से अच्छा है। पहले पत्थर बहुत थे, इसे लगता अपने ऊपर गिर रहे, लेकिन वो इतने थोड़े इसमें ही टच होके है वो पत्थर, बड़ा पत्थर थोड़े प्लेस पे टच होके है, तो अब अच्छा हो गया पहले से। और टेम्पल के ऊपर क्या डेवलपमेंट करना चाहते हो? मैं पहली बार आए तो और आएंगे, दूसरे को भी लाएंगे, हमारा कज़न, हमारे रिश्तेदार सबको लाएंगे। और मेडिटेशन का वो मंदिर बनाया ना, वो कैसा? हाँ, वो भी मेडिटेशन अच्छा है। उधर बैठे तो ऐसे शांति मिलती, फिर ऐसे जो अंदर जो बुरे विचार रहते वो पूरे निकल जाते, ऐसे अच्छे शांति, ऐसे लगता कुछ नया हो रहा अपने साथ ऐसे। हाँ। సిద్దులగుట్టపై కూడా నిత్య అభివృద్ధిలో భాగంగా కూడా ఇటీవల నూతన హంగులతో పిరమిడ్ ధ్యాన మందిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చూడడం జరుగుతుంది మనం విజువల్స్లో. పిరమిడ్ ధ్యాన మందిరం వల్ల అంటే ప్రతి ఆదివారం, సోమవారం పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి వస్తారు కాబట్టి వారి కోసం ప్రత్యేకంగా కూడా పిరమిడ్ ధ్యాన మందిరంలో ఈ యొక్క ధ్యానం చేసుకోవడానికి ఈ ఇటీవల కాలంలో కూడా దీన్ని నిర్మించడం జరిగింది. ఆలయ కమిటీ ప్రత్యేక పర్యవేక్షణలో అలాగే ఈ యొక్క పిరమిడ్ ధ్యాన మందిరం కోసం ప్రత్యేక కమిటీ కూడా ఉందన్నది. ఈ కమిటీ సభ్యులు కూడా దీని మెయింటెనెన్స్ అలాగే ఇక్కడికి వచ్చే భక్తులకు కూడా అన్నదాన కార్యక్రమాలు సైతం నిర్వహించబోతూ ఉన్నట్లు మనకు తెలుస్తోంది. ఇక్కడ ధ్యాన మందిరం కూడా అంటే నిత్యము నిజామాబాద్ జిల్లాలోని ఒక అభివృద్ధి జరుగుతున్నటువంటి ఆలయాల్లో కూడా సిద్దులగుట్ట ఉన్నట్టుగా మనము చెప్పుకోవచ్చు. అలాగే ఇటు ఘాట్ రోడ్ నిర్మాణము, ఈ యొక్క పిరమిడ్ ధ్యాన మందిరం నిర్మాణము, అలాగే వంటశాల వద్ద కూడా షెడ్ నిర్మాణము, ఎన్నో అభివృద్ధి పనులు ఈ సిద్దులగుట్టపై కూడా జరుగుతున్న పరిస్థితి మనకు తెలుస్తోంది. పేరు విజయలక్ష్మి. ఎక్కడి నుంచి వచ్చింది? బయట నుండి వచ్చి. అంటే ఎట్లా టెంపుల్ ఎట్లా డెవలప్మెంట్ ఎట్లా అనిపించింది? బాగా అనిపించింది. మేము చాలాసార్లు వచ్చినాం కానీ ఈసారి బాగా అనిపించింది. అంటే గత 5 ఏళ్లకు ఈ 5 ఏళ్లకు ఎట్లా డెవలప్మెంట్ కింద నుంచి పై వరకు గుడి గాని బాగా నచ్చింది. బాగా. మీ పేరు? పేరు నందకుమార్. అంటే ఎన్నోసార్లు రావడం? మేము ఫస్ట్ సారే, మస్తు బాగా అనిపించింది, మంచిగా ఉంది టెంపుల్, బాగుంది. మీ ప్రాంతంలో ఇట్లా టెంపుల్ ఎక్కడ ఉన్నాయి? ఇట్లా లేవు, ఇట్లా గుట్ట పైన లేవు.
ఇక్కడ బాగుంది శివాలయం. నా పేరు సరిత, ఎక్కడి నుంచి వచ్చారు? నిజామాబాద్ నుంచి. ఎట్లా అనిపించింది గుట్ట మీద ధ్యాన మందిరం కానీ శివాలయం కానీ? మంచి అనిపించింది, మంచిగా ఉంది. ఏమేమి చూసింది? రామాలయం, ఇది శివాలయం, అమ్మవారు ఇక్కడ మంచి అదే శివాలయం ఇక్కడ. ఈ నిజామాబాద్ జిల్లాలో ఇసుంటి టెంపుల్ ఎక్కడ చూసారు? ఎక్కడ చూడలేదు. ఇది అంటే ఇది ఫస్ట్ టైం నేను వచ్చాడు, ఎక్కడ చూడలేదు నేను. మంచి అనిపిస్తుంది. ఇంకా అది అయ్యప్ప గుడి పోలేదు, పోయేస్తాం. నీ పేరు? చిరణ్మయ్. ఓకే, ఎట్లున్నాయి సిద్ధిలగుట్ట టెంపుల్? ఇక్కడికి వస్తే బాగా మంచిగా పీస్ఫుల్ అనిపిస్తుంది, ప్రశాంతత అనిపిస్తుంది. ఓకే, అంటే ఏమేమి చూసినావు పైన? ఈడ రామాలయం చూసిన, ధ్యాన మందిరం, ఈ శివాలయం, ఇవన్నీ చూసిన. ఈడ ధ్యాన మందిరం కూడా ఉన్నది, మొన్న కొత్తగా కట్టిరు. ఆడ మంచిగా ప్రశాంతంగా అనిపిస్తుంది ఆడికి వస్తే. ఇంకా ఇట్లనే ఈ సిద్ధిలగుట్టను మంచిగా డెవలప్ చేయాలని అనుకుంటున్నాను. గంగారెడ్డి, ఏ ఊరు? ఆర్మూరే. అంటే సిద్ధిలగుట్ట గురించి ఏం చెప్తావు? ఎట్లా డెవలప్మెంట్ అయింది? డెవలప్మెంటు తంతెల మీదకి వెళ్ళి ఉన్నప్పటికంటే ఇప్పుడు చాలా బాగా అయింది. వాళ్ళ తోసినట్టు వాళ్ళు చేసిండ్రు, కానీ తోసిన వాళ్ళకు బిల్ కరెక్ట్ ఇవ్వాలి. పని చేసిన వాళ్ళకు దాతలు ఇస్తే తీసుకోవచ్చు, వీళ్ళు కాదు. పాత మహారాజు ఉన్నప్పటి మెట్ల మీదకి వెళ్ళి వస్తున్నా. మా బాబు చిన్నప్పటి సందోళ్ళకి వచ్చిండు, ఒక 50 ఏళ్ళ నుంచి కూడా నేను వస్తున్నా. కానీ ఇక్కడ అన్నీ దేవుడి పేరు చెప్పి కొందరు పెద్ద లీడరు పని చేసిన వాళ్ళు బిల్ ఇస్తలేరు. ఇంకా గుట్ట సాపి చేస్తాడు, సాపి వేసి ఇవ్వాలి కొయ్యగుట్ట. అది ఓల తప్పేమో దేవుడు గుర్తు, పేరు చెప్పదలుచుకోలేను. ఇప్పుడు వినయరెడ్డి మాత్రం ఓడిపోయినా సెట్ వేయించిండు, నేను మొన్న చూసిన. మరి రాకేష్ రెడ్డి కూడా నిధులు తెచ్చి ఇంకా మంచిగా చెప్పచ్చు. ఓళ్ళ నిధులు వద్దండి, కేంద్రం కానీ రాష్ట్రం కానీ. గుట్టనే కాదు, ప్రజల పని చేయాలంటే ఈ సోనియా గాంధీ చేసిందో, మరి రాహుల్ గాంధీ చేసిండో, వినయ్ రెడ్డి చేసిండో బస్ ఫ్రీ. కానీ చాలా మంచి విషయం ఇది. అందరికీ అనిపిస్తుంది తుట్టి అని. అసలు తుట్టిలు మత్తు అయినాయి తెలంగాణ తాగడ పెట్టిన నాయకులు. మరి తెలంగాణ కాదు మొత్తం కేంద్రంలో బాగా కట్టినోడు ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ. ఇడోడన్నా ఒక బాగా కట్టినోడు ఉంటే ఒకటి పేరు చెప్పు. ఇప్పుడు నవనాథ సిద్ధిలగుట్ట మీద ఇంకా ఏమేం కడితే ఇంకా మత్తు చేసేటోళ్ళకు వాళ్ళ భగవంతుడు బుద్ధి ఉట్టియాల, చేసే ధైర్యం ఉండాలి. దాతలు కూడా వీరాలం ఇస్తారు, అలా బుద్ధి ఉట్టిస్తాడు దేవుడు. అయితే ఇప్పుడు పసుపు బోర్డు ఇప్పుడు నిజాం వాళ్ళకి కట్టింది లేదు, ఎక్స్పోర్ట్ ఇచ్చిండు. రైతుల తట్టుకెళ్ళి మాలు వెళ్ళిపోయిందంటే వర్షం తగిలి సాడేసాదు. జోనాలు పండిస్తున్నాము, ఆ జోనాలు సిండికేట్ అయ్యి ధర కొంటలేరు. వెళ్ళి పట్టించుకుంటే అయ్యే పని కాదు, గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు పట్టించుకుంటే అయ్యే పని కాదు. రైతుల గురించి దేవుడు ఉన్నాడు ఆలోచన చేస్తుడు, నాట సిద్ధేశ్వరుడు. వాళ్ళ కర్మ వాళ్ళది, వాళ్ళ ధర్మం వాళ్ళది. డెవలప్ చేయాలంటే మాత్రం మేము భూమిని మోక్తాము, దేవుని మోక్తాం. కానీ వీళ్ళు కూడా మన రైతే రాదంటున్నారు. రైతు రాదు కావాలంటే పరిపాలించే వాళ్ళు మంచిగా ఉండాలి, ఏ పార్టీనా కానీ. అన్ని నిధులు తేయాలా, గుట్టనే కాదు రైతులను కూడా లెంకాల, ఓలాన్ని గెలిపించాలన్నది ఇప్పుడు ఎంపీ సీటు ఏదో ఆడోళ్ళే చెప్తారు. ఇంకా నాకు అడగకుండా ఎక్క చెప్తారు. ఏడికెళ్ళి ఎత్తును తల్లి అని అడుగు. బస్ ఫ్రీ అయిన దానికి ఒక 50 రూపాయలు ఉంటే దేవుడికి దర్శనం చేసుకునే సౌభాగ్యం కలిగింది. ఆర్మూర్ పట్టణంలోది నవనాథ సిద్ధిలగుట్టపై ఇప్పటి వరకు జరిగినటువంటి అభివృద్ధి పనులను, అలాగే కింది నుంచి పై వరకు శివాలయము, రామాలయము, ధ్యాన మందిరంతో పాటు చిల్డ్రన్ పార్కును కూడా జరిగినటువంటి అభివృద్ధి పనులను K6 ద్వారా ప్రేక్షకులకు ముందుంచడం జరిగింది.